చేయడానికి నా పని భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లేని ప్రజలు నిర్ణయం అయిపోయిండు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులని అడ్డగోలుగా తిరిగితే భాజపా పార్టీ ఏమో పాపం తగ్గిపోతుందని భావిస్తున్నాడు అయ్యా నువ్వు ఒకటంటే 10 అనడానికి భారతీయ జనతా పార్టీ కింద కార్యకర్తల నుంచి పై వరకు సిద్ధంగా ఉందని ఇవాళ కేసీఆర్ భాష అందరికీ వస్తుంది ఇలా రాదా మనకు మాట్లాడడానికి కేసీఆర్ భాష మాట్లాడడానికి మనకు రాదా మనకు మర్యాద కాబట్టి మాట్లాడడం ఆయన అన్నీ కోల్పోయిండు ఈరోజు అన్నీ కోల్పోయిండు తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ప్రజల యొక్క అందరి యొక్క సహకారంతో తెలంగాణ వస్తే తెలంగాణ నేనే తెచ్చిన నా వల్లనే తెలంగాణ వచ్చిందని అందరినీ కూడా ఉద్యమ నాయకులందరినీ పక్కన పెట్టిండు ఉద్యమం పోరాటం చేసిన పక్కన పెట్టిండు ఈయన పక్కన సంఖ్యలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఈరోజు అందరు కూడా ఉద్యమం సమయంలో నిన్ను తరిమి కొడతాం తన్ని పంపుతాం ఫుట్బాల్ ఆడుకుంటాం అనేటువంటి సంఖ్యలో పెట్టుకున్నాడు ఈరోజు కేసీఆర్ వాళ్ళతోనే రాజ్యం వెళ్తున్నాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు ఇవ్వాలనే సంఖ్యలో లేరు మరి ఈ తెలంగాణ కోసమైనా తెలంగాణ ప్రజలు మనం కలలు కానది ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనకెంతో అన్యాయం జరిగిందని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తప్ప మన తెలంగాణ గడ్డ బాగుపడదని అందరూ కూడా అన్ని వదిలి పిల్లలు ఎంతో మంది పిల్లలు 1200 మంది పిల్లలు ప్రాణాలు వదిలి అందరూ పనులు వదిలి అన్ని పక్కన పెట్టి సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈరోజు తెలంగాణ మీద బంగారు తెలంగాణ అనేటువంటి మాట చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈరోజు బంగారు కుటుంబంగా చేసుకున్నటువంటి ఒకే ఒక కుటుంబం తెలంగాణలో బంగారు కుటుంబం అయిందంటే కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ కుటుంబం తప్ప ఏ బీద వాళ్ళ కుటుంబం అయినా ఈరోజు బంగారు కుటుంబంగా మారిందా ఈ బంగారు తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరైనా ఒక గ్రామాల్లో 2 బెడ్రూమ్ల ఇల్లు ఏ బీద వాళ్ళకైనా దక్కిందా అని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇచ్చిన ప్రతి హామీని కూడా మోసం చేసి ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు 2 బెడ్రూమ్ల ఇల్లు అంటే వాళ్ళ కార్యకర్తలకు ఈరోజు దళిత బంధు పథకం అంటే వాళ్ళ కార్యకర్తలకు దళిత బంధు పథకం కూడా వచ్చినందుకోసం హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలంటే తాపత్రయంతోనే దళిత బంధు ప్రకటించింది కానీ దళిత సోదరుల మీద సోదరి మీద ప్రేమతో కాదన్న విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది హుజూరాబాద్ ప్రజలు నమ్మలే దళిత బంధు పెట్టినామన్నా నమ్మలే 100 కోట్లు ఖర్చు పెట్టినా నమ్మలే నీ కోట్లు ఖర్చు పెట్టే కోట్లన్నీ మావే నీ కోట్లు తీసుకుంటాం ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేస్తామని ఓటేసి గెలిపించారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినాడే తెలంగాణ ప్రజల యొక్క కళలు సాకారమైనటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు తెలంగాణ అంతా ఈరోజు ఎదురు చూస్తా ఉంది ఒక పక్క ప్రజా సంగ్రామ యాత్ర మరొక పక్క ప్రజాఘోష బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రేపు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా దేశమంతా ఆదరిస్తున్నదో అదే విధంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ కి నిద్ర పడతలేదు యాదాద్రి నరసింహస్వామినే మోసం చేసినటువంటి ఘరుడు కేసీఆర్ గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.